సినిమా బాగుందన్న. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ పొలిటికల్ డ్రామా. ఫస్ట్ హాఫ్ యాక్షన్ యాక్షన్ హీరోయిన్ సూపర్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే హీరోయిన్ అది చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ సూపర్ చేసింది. డైరెక్టర్ అయితే బాగా చేశాడు, వర్క్ అయితే సూపర్ అనమాట. డైలాగ్స్ అన్ని బాగున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ఒక ప్యాకేజ్ లా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక ప్యాకేజ్ లా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే వరుణ్ సందేశ్ గారు, ఫస్ట్ హాఫ్ లో ఏమన్నది కానీ వరుణ్ సందేశ్ గారి సెకండ్ హాఫ్ అయితే ఫుల్ అనమాట. మంచి యాక్టింగ్ చేశాడు సెకండ్ హాఫ్ లో, చాలా బాగుంది. బాగా చేశాడు. సూపర్ హిట్ మూవీ, బాగుంది. విలనిజం అయితే సూపర్ ఉంది. ఫీమేల్ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. రాజకీయాలు, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కల్పించి చాలా సూపర్ హిట్ అవుతుంది. ఇది ఒక్కొక్క డైలాగ్ వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదైతే మాత్రం సూపర్ 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 హిట్ మూవీ అన్నమాట. ఇది ఎందుకు అంటే వైబ్రేషన్స్ వచ్చినాయి, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఏదండి చాలా సూపర్ గా ఉంది. హైలైట్ అనమాట. ఒక స్త్రీ ఏదైతే చేయగలదు అని చూపించారు, బాగా చూపించారు. ఇక్కడ ఒక స్త్రీ తలుసుకుంటే ప్రపంచాన్ని ఆలగలదు అని చెప్పి ఈ మూవీలో బాగా చూపించారు. సో ఈ విలనిజం అయితే మాత్రం అదృశ్యం అనమాట. వైబ్రేషన్స్ వచ్చినాయి. సో మ్యూజిక్ అయితే సూపర్ హిట్. నెడిగొండ ఏ రేటింగ్, మ్యూజిక్ బాగా సింక్ అయింది, చాలా బాగా అనిపించింది. సూపర్ హిట్ సినిమా అవుతుంది, బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుతున్నాం. మూవీ సూపర్. అసలు మొత్తం మామూలు సీఎం లాగా హీరో అవుతాడు, కానీ ఇది మొత్తం డిఫరెంట్ గా హీరోయిన్ అవుతుంది. మొత్తం అంతా మూవీ అంతా వేరే లెవెల్ ఉంది, కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఏదైనా కానీ మొత్తం వేరే లెవెల్. సెకండ్ హాఫ్ మొత్తం వరుణ్ సందేశ్ గారు చేసిన యాక్టింగ్ కానీ, అప్సరా రాణి గారు చేసిన యాక్టింగ్ కానీ మొత్తం సూపర్ ఉంది. మూవీ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. టిక్కు టిక్కు సాంగ్, మౌల మౌల సాంగ్స్ సూపర్, మొత్తం ఎక్సలెంట్ ఉంది మూవీ మాత్రం. కావాలంటే చూడండి, మీరు నమ్మకపోయినా కానీ సూపర్ హిట్ అవుతుంది మూవీ. హాయ్ అండి, రాచరికం ఇప్పుడే ప్రివ్యూ అయ్యింది. ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకన్నా ఎక్కువ ఆడియన్స్ ని అడగండి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు అదే రిజల్ట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. చాలా ఎంకరేజ్ చేశారు. ప్రతి 10 నిమిషాలకు అరుస్తూనే ఉన్నారు. అసలు థియేటర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, డైలాగ్స్ గానీ బాగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇది అరాచకం హిట్ అనుకుంటున్నాను, రాచరికాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే చాలా బాగుంది. ఈ రాచరికం అనేది 1990s ఒక బ్యాక్ డ్రాప్ కథ. సో అనంతపురం రాయలసీమని బేస్ చేసుకుని చేసినట్టు ఒక కథ. ఇది చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, అండ్ సెకండ్ హాఫ్ లో ఒక జాతర సీన్ ఉంటుంది, చాలా హైలైట్. అది ఖచ్చితంగా మీరు అందరూ చూడాల్సిన సినిమా రాచరికం సినిమా చూసానండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. సురేష్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ లా లేదు, ఏదో పెద్ద స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టుగా ఉంది. ఓవరాల్ గా సినిమా చూస్తే ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ అండి. అలాగే హీరో విజయ్ గారు, ఆయన ఆల్రెడీ ఇప్పటిదాకా 5-6 మూవీస్ లో హీరోగా చేశారు. ఈ సినిమా అసలు అంటే ఏమంటారు దాన్ని, అరాచకము. ఈ రాయలసీమ ఫ్రాక్షన్ ని చూపిస్తూ అసలు కొన్ని సీన్స్ చూస్తుంటే భయపడే అంటే ఈ మధ్య బాలయ్య బాబు గారి సినిమాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. బోయపాటి గారి డైరెక్షన్, అంటే సురేష్ గారు ఇదిలో లాస్ట్ కి హీరోయిన్ అండి తనే, ఇంకా ఎండింగ్ లోకి వచ్చేసరికి తనే హీరో అనమాట. అసలు అద్భుతంగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుందండి. అలాగే వరుణ్ సందేశ్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే హీరోగా చూసాం ఇప్పుడు దాకా. ఇక నెక్స్ట్ టైం ఆయనకి రెగ్యులర్ గా విలన్ క్యారెక్టర్స్ వస్తాయని చెప్పి నాకు అనిపించింది. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందండి. థ్యాంక్ యూ. థియేటర్ లో అంటే నేను కూడా గెస్ట్ చేయలేదు. నేను ఒక పార్ట్ చేసి అందులో క్యారెక్టర్ చేశాను, కానీ ఎంత హై ఇస్తారు అనుకోలేదు. టూ మచ్ షౌటింగ్, అంటే కొన్ని సీన్స్ అంటే హై ఇస్తే మనకి కరెక్ట్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో వండర్ఫుల్ గా ఉంది. అండ్ అంటే ఎవ్రీ ఎపిసోడ్ కూడా చాలా ఫాస్ట్ గా చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లారు. అండ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్ లో చూడడం. థ్యాంక్స్ అండి అందరికి. సినిమా కెమెరామెన్ మన సూపర్ అండి. చాలా ప్రతి పాయింట్ చాలా బాగా చూపించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పవసరం లేదు. అలాగే హీరో హీరోయిన్ అంటారా, మరి ఎక్సలెంట్ అనమాట. చూడొచ్చు, అందరూ చూడండి, అందరూ అభిమానించండి. ఈ అందరూ కష్టపడి చేశారు. ఇలాంటి కొత్త టీం రావాలి, అందరికీ ఉపాధి కావాలని కోరుకున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రతి సీన్ కి విజిల్స్ వస్తున్నాయి. వెరీ హ్యాపీ. టాలీవుడ్ కి రాయలసీమ అంటే ఏంటో చూపించాలి అనుకున్నాం, చూపించేసాం. ఇది ఇలా చూపించాం. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. ఐ లవ్ దట్ రెస్పాన్స్. నా లైఫ్ కి ఇది చాలు. థ్యాంక్ యూ.
very good response, and watching it, it made me very emotional. This movie is very close to my heart. I feel like I debuted as an actor today. Um, very strong. My character comes out so strong, and today I realized Ishwar had promised me, the producer of the movie, Ishwar sir had promised me he will do a great movie for me, and he did, and I'm very happy. I have a lot of emotions. All the characters and everyone have come out so well. Thank you to the director of the movie, Suresh Lankapalli sir. He's done a great job, and I feel Varun Sandesh sir has nailed it. I mean, I loved his performance. Vijay Shankar also looks great. His fights and his character looks great. Vijay Ramaraj's look and character is also amazing. I think anybody who will watch the movie will enjoy it. నాకు ఎలా అంటే లేని ఉన్న చెప్పడం అన్ని ఇష్టం లేదు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. వచ్చిన ఆడియన్స్ అయితే బాగానే మంచి పాజిటివ్ రెస్పాన్స్. హ్యాపీ విత్ ద రిజల్ట్. ఇంకా చూద్దాము. సో గుడ్ 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 గుడ్. కెరీర్ బెస్ట్ ఏంటంటే పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం అండి హౌస్ఫుల్ బోర్డు చూడటం. వెరీ హ్యాపీ అన్నమాట. లైఫ్ లో చూస్తానా లేదనిపించింది, రాజకీయంతో చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్. విజయ రామరాజు, అప్సరా గారు అందరూ చాలా చాలా బాగా చేశారు. వరుణ్ సుందర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటి కొత్త వాళ్ళు కాబట్టి చేస్తున్నారని చెప్పాలి. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో కాదు, మా విలన్ ఎలా అనిపించాడు? సో సినిమా చేసాం, తప్పకుండా మీ అందరు సపోర్ట్. జెన్యున్ గా మీకు ఎలా అనిపించింది ఆడియన్స్ రివ్యూస్ కూడా తీసుకుని అది మాకు సపోర్ట్ చేసి ఛానల్లోకి వెళ్ళేలా చేయండి. మీకు ఎలా అనిపించింది మూవీ? అందరూ చూసారు కదా మీరంతా. క్యారెక్టర్ గానీ, సినిమా గానీ, హీరో విజయ్ శంకర్ గానీ, అప్సరా గానీ, వరుణ్ సందేశ్ గానీ, క్రాంతి గానీ అందరూ బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేశారు. అనుకున్న విధంగా మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలనుకుని చేసాం. మా ప్రయత్నం మేము చేసాం. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి సినిమాని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. చాలా బాగుంది. జనాలు లైక్ ఆడియన్స్ వాస్ whistling in each and every scene. That made as an actor us very happy. That made us very happy. And please ये मैसेज सबको पहुंचाओ. Please spread this message to all the audience to go and watch Racharikam, which has just released, and support the producer, the director, and the whole team. And it's an amazing movie with an amazing storyline. It will keep you at the edge of your seats. Thank you. ఏమన్నా ఉన్నారు అసలు మామూలు లేదు భయ్యా. సినిమా కేక మామూలు కేక. సినిమా గురించి అరాచకం మామూలు లేదు, మామూలు అరాచకంగా భయ్యా. బీవత్సం అన్నమాట. రాచరికం గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. మూవీ చాలా చాలా బాగుంది. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇండస్ట్రీ ఏదంటే రాచరికం అయ్యా. రాసేసింది పో ఇండస్ట్రీలో, మరోసారి రాసేసుకుంది అన్నా. రాయలసీమ నుంచి వచ్చాడా కుర్రోడు, రచ్చ చేసి నన్ను రేపు పొద్దుగా తమిళ్ పడితే మామూలుగా చాలా చాలా బాగుంది. సినిమా వండర్ఫుల్ గా ఉంది. అసలు ఫైట్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ అబ్బో చెప్పుకుంటా పోతే వేరే లెవెల్ అనమాట మన హీరో. అలాగే విలను చూసారా విలన్ ఎంత హైట్ ఉన్నాడో. మామూలుగా లేదు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేసాం. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా సినిమాకి ప్రొడ్యూసర్ నిప్పు లాంటి మనిషి. ఇలాంటి సినిమాలు అందించడం అందరి వల్ల కాదు. చాలా మంచి సినిమా. అలాగే మీరు, నాకు తెలుసు మీకేం కావాలో నాకు తెలుసు. అప్సరా గారికే వస్తున్నా. అసలు చూడండి ఆ స్మైల్ చూడండి ఎంత క్యూట్ గా ఉంది. అసలు ఆ లుక్, అసలు కాంబినేషన్ అయితే హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ మామూలు లేదు భయ్యా. క్యూట్ లవ్ స్టోరీ. అసలు మీకు మామూలు చెప్పాల్సిన అవసరం. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ ఉంది. అసలు తన యాక్టింగ్ తో పాటు తన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి భయ్యా. ఈ సినిమాలో మీకు కుర్రోళ్ళకి పండుగ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు కాక భయ్యా. సినిమా మాత్రం కాక పుట్టించేసారు. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒకసారి ఇలా పెట్టండి. అదే ఐ లవ్ యూ భయ్యా. చెప్తున్నాను కదా, రాచరికం సినిమా చూసాను భయ్యా. అన్నతో ఆల్రెడీ దేవరకొండ విజయ్ గారి ప్రేమ సినిమా చేశాను. నిజంగా మాత్రం ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. ఎందుకంటే రాజకీయాలు అంటే చాలా మంది బయట రాజకీయాలు చూసుకుంటారు. ఇంట్లో సబ్జెక్టు డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? నిజంగా డైరెక్టర్ గారు మాత్రం ఇంట్లో రాజకీయాలు ఏంటి అనేది చూపించారు. చాలా బాగా చూపించారు. అప్సరా గారు, హీరోయిన్ గారు సూపర్ చేశారు. అలాగే మా మామ మాత్రం యాక్టింగ్ మామూలు లేదు. ఇంకా
నాకు ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారిని చూసినట్టు ఉంది నిజంగా. యాక్టింగ్ మాత్రం చించేసాడనా. ఆయన ఇప్పుడే రాజరికం సినిమా చూసాను. సినిమా అయితే వేరే చెప్తున్నా. ఒక మంచి యాక్షన్ డ్రామా సినిమాగా చాలా బాగా తీశారన్న. డైరెక్టర్ గారు దండం పెట్టాలని చెప్తా. ఎంత బాగా తీశారన్న, ప్రతి ఒక్క సీన్ చాలా బాగుందన్న. మన అప్సరా రాణి గారు తెలుసు కదా, అందాల బామ్మ, ఆ ముద్దు బొమ్మ చాలా బాగుందన్న. దీంట్లో యాక్టింగ్ వేరే యాక్టింగ్ చేసింది. అంటే తన క్యారెక్టర్ కి జీవించేసి చెప్తే సినిమాలో అయితే చాలా బాగా చేసిందన్న. ఫైట్లు కొడుతుందన్న. మన అనుష్క మనం చూసాం అరుంధతిలో, ఆ టైప్ లో కొడుతున్న ఫైట్లు అయితే చాలా బాగా నచ్చిందన్న. ఒక మంచి యాక్షన్ డ్రామా, లవ్ స్టోరీ ఉంటుంది సినిమాలో. వేరే లెవెల్ అని చెప్తారు లవ్ స్టోరీ. అనంతపురం ఆ రాయలసీమ జరిగే లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది అన్న. సినిమా అయితే వేరే లెవెల్, యాక్షన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. అన్నా ఇప్పుడే రాజరికం సినిమా వచ్చినా, నాకైతే సినిమా సూపర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా డైరెక్టర్ కి ఇలాంటి స్టోరీ తీసుకొని చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అప్సర్ రాణి భయ్య, ఆమె యాక్టింగ్ కి ఫిదా అయిపోవచ్చు భయ్య. అసలు అంటే నేను డేంజర్ సినిమాలు చూసిన, ఈ సినిమాలు చూస్తే ఆమె యాక్టింగ్ కి అసలు ప్రతి సీన్ లో అసలు మామూలు చేయలే. అంటే ఆమెకి ఇచ్చిన రోజు అయితే నాకు బాగా నచ్చింది. అండ్ స్టోరీ కూడా డైరెక్టర్ గారు శివశంకర్ గారిని, మన వరుణ్ సందేశాన్ని తీసుకున్నారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఏదో కొత్త సినిమా, కొత్త కంటెంట్ చూసినట్టు అనిపించింది. మన రాయల సినిమాలో ఎలా ఫైటింగ్ సీన్ అయితే అరాచకం భయ్య, ఊచా కోత అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఈ సినిమాకి రండి, రాచరికం ఇట్టు బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది అన్న. కొత్త స్టోరీ, కొత్త యాక్టర్స్ అయినా మన వరుణ్ సందేశ్ కంబ్యాక్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. అండ్ శివశంకర్ అన్న యాక్టింగ్ కూడా సూపర్. ఒకటే భయ్య, సినిమా మాత్రం సూపర్ అన్న. ఇప్పుడే చూసాను రాచరికం మూవీ. సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ మాస్, హైపరాది కామెడీ, స్టోరీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్, ఆ రాయలసీమ స్లాంగ్ లో ఆ ఎలక్షన్స్ గురించి కానీ, ఆ రాజకీయాల గురించి కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. సో సినిమా అయితే చాలా బాగుంది అన్న. వరుణ్ సందేశ్ గానీ, హీరో గారు చాలా నీట్ గా చేశారు. అసలు కాలేజీలో జరిగే సీన్స్ కానీ, మెయిన్ అప్సరా గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఆడవాళ్ళ పవర్ ఏంటి అనేది లాస్ట్ లో చాలా బాగా చూపించారు. మెయిన్ ఆడవాళ్ళంతా చూడాలన్నమాట ఈ సినిమా. యా గుడ్, సూపర్, నైస్ మూవీ, చాలా బాగుంది. విజయ్ చాలా బాగా చేశాడు. ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు. మంచి సినిమాలు చేయాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం. అప్సరా గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. ఇప్పుడే రాచరికం సినిమా చూసాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఎన్ని రోజులు మన అప్సరా రాణి గానీ చాలా అందంగా, చాలా వయారంగా, చాలా క్యూట్ గా చూసాం కదా. కానీ దీంట్లో మాత్రం చాలా రా అండ్ రస్టీ గా చూస్తాం. అది చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆ మూవీ నుంచి ఈ మూవీకి మాత్రం వేరియేషన్స్ చూపించింది. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ మన విలన్ రివీల్ చేయాలో లేదో తెలియదు కానీ వరుణ్ సందేశ్ గారు ఏంటంటే మిమ్మల్ని మేము ఫస్ట్ నుంచి ఏమో లవర్ బాయ్ అనుకున్నాం, కానీ మీరు ఇంత వైలెంట్ గా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ప్రతి మూవీలో సాంగ్స్, బీజిఎంస్ అన్ని బాగుంటాయి. సో దీంట్లో ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అండ్ ఫైట్స్ కొరియోగ్రఫీ ఎవరు చేశారో కానీ మామూలు కొట్టలేదన్న. ఫైట్స్ మాత్రం అంటే ఆ రేంజ్ లో ఉన్నాయి. ఫైట్స్ మాత్రం ఒక మనం బాలయ్య గారి మూవీ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో ఆ రేంజ్ గూస్ బంప్స్ వచ్చాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఉంటుందన్న, అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో ఉంది. సో ప్రతి ఒక్కటి బాగుంది. సో ఇలాంటి డైరెక్టర్స్ ని మనం ఎంకరేజ్ చేయాలన్నా, ఎందుకంటే ఇలాంటి స్టోరీలు అనుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. కానీ దీంట్లో ఈ డైరెక్టర్ గారు మాత్రం 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు ఎక్కడున్నా మీకు మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. అండ్ మేము పెట్టిన డబ్బులు కూడా వర్త్ అనేలా ఉంది. సో చాలా బాగా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే ఈ వీక్ లో రాచరికం. అది మామూలు అరాచకం కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. ఇప్పుడే చూసిన మూవీ రాచరికం నెక్స్ట్ లెవెల్ అరాచకం అన్న. మూవీలో ఫస్ట్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ అన్న. మ్యూజిక్ ఎక్స్ట్రా ఆర్డినరీ సీన్స్ కి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యూజిక్ అనేది ఉంటాయి కదా, అలా ఉందన్న మూవీ మాత్రం సూపర్ అన్న. పొలిటికల్ స్టోరీ, థ్రిల్లర్ స్టోరీ, డ్రామాటిక్ స్టోరీ అన్ని మిక్స్డ్ ఉంటది అన్న. కాంటెంట్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఊపే అన్న. థియేటర్ మొత్తం ఊపే. వరుణ్ సందేశ్ అన్న ఏమనుకున్నా, ఏం చేసినావు అన్న వేసుకున్నాం. మన అప్సరా రాణి గారు కూడా సూపర్ అన్న. అసలు ఒక లేడీ పవర్ ఏందనేది మూవీలో చూపిస్తారు. ఆసమ్ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక్క సీన్స్ కి ఒక్క ఇమోషన్, ఒక్క ఫీలింగ్ ఉందన్న. ఈ వీకెండ్ కి రాచరికం చూడలేకపోతే మీరు వేస్ట్ అన్న. చూడండి అన్న, సూపర్ అన్న, ఆసమ్ మూవీ అన్న. రాచరిక మూవీ చూసాను, చాలా బాగుంది. హీరోయిన్ ఇంకా హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఏంటి అంటే పొలిటీషియన్ గురించి ఉంది. ఓన్లీ అబ్బాయి అనే కాదు, అమ్మాయి నిల్చున్నా కూడా ఎలా చేయాలో అలా చేశారనమాట. బయట కూడా అలానే జరిగితే బాగుంటది. ఇంకొకటి రిచ్ పూర్ అనేది లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పి దాంట్లో చూపించారు. అందరూ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూడాల్సిన మూవీ. చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ సందేశ్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఫైటింగ్ గానీ, మ్యూజిక్ గానీ చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడే పోయా రాచరికం సినిమా చూసా. అబ్బా సినిమా ఉంది భయ్యా. ఇది రాచరికం కాదు, ఇదొక శాతరచం, అరాచకం. అసలు అయితే చేతలు వచ్చేది సినిమా ఉంది భయ్యా. థియేటర్ లో ఉన్నసేపు నేనైతే తడిసిపోయినా. చూడండి భయ్యా, తెల్ల చొక్క ఎర్రగా అయిపోయింది. అంటే ఏంది, అప్సరా రాణిని చూసా.
ఆమె చేసింది పోయే యాక్టింగ్ ఇప్పుడు ఎర్రచర కట్టుకొని వచ్చింది. ఆమె చూశాను, ఆమె టచ్ చేసా ఒకసారిగా మారిపోయింది మొత్తం ఎర్రగా. భయ్యా సినిమా మామూలుగా అయితే లేదు భయ్యా ఇప్పటిదాకా. అంటే లేడీస్ దేంట్లోనో చేయొచ్చు అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే మన దేశంలో ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఏ మంత్రికైనా సరే లేడీస్ కూడా ఉండాలి. కాబట్టి నాకు ఇదంతా ఎప్పుడు అర్థమైంది అంటే ఈ రాజరకం సినిమా చూసిన తర్వాత అర్థమైంది. నాకు ఈ సినిమా చూసిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, మధ్యలో వాళ్ళు, ముసలోళ్ళు, రేపమ్మాపో పోయేవాళ్ళు ఎవరైనా సరే, ఆ రాజకీయ నాయకులే కాదు, గవర్నమెంట్ ఆఫీసర్లే కాదు, అందరూ చూడాలా. సినిమా యాక్టర్లు చూడాలా, లేడీస్ చూడాలా. కాబట్టి ఈ సినిమా పోయా ఈ రాజరకం సినిమా ఇది ఖచ్చితంగా ఇది ఇంచుమించుగా ఒక 10,000 కోట్లు. ఈ సినిమా 10,000 కోట్లు వచ్చే సినిమా. కానీ దయచేసి ఈ సినిమాని అన్ని థియేటర్లు ఆడిస్తే బాగుంటది. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా, రాచరికం అరాచకం ఎలా ఉంది భయ్యా సినిమా మాత్రం. అది మన అప్సరాని మాత్రం ఒక ఆడ పులిలా చేసింది. మరి చెప్తున్నా కదా, సినిమాకి మెయిన్ ప్లస్ భయ్యా ఆడ పులిలా చేసింది అప్సరాని మాత్రం. స్టోరీ పరంగా మాత్రం మనకు నిజంగా రాజకీయాలు ఇంటి నుండి ఎలా మొదలైతే ఎలా చూపించారో ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, ప్రతి ఒక్క ఫైట్ సీన్స్ కానీ, ప్రతి ఒక్కరు భయ్యా, శ్రీకాంత్ అయ్యంగార్ కానీ, వరుణ్ సందేశ్ కానీ, అప్సరా రాణి కానీ, ప్రతి ఒక్కరు భయ్యా పేరు ఏం చెప్పాలి భయ్యా, ప్రతి ఒక్కరు హీరో గానీ, ప్రతి ఒక్కరు విజయాన్ని కానీ అద్భుతంగా చేశారు భయ్యా. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది భయ్యా. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ ఏంటంటే అరాచకం అనేది విధంగా రాచరికం ఉంది భయ్యా. చెప్తున్నా కదా, రాచరికం గుర్తుపెట్టుకోండి అంతే, ఇక వేరే రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. హాయ్ అన్న, ఇప్పుడే రాచరిక మూవీ చూసి వస్తున్నా అన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఇలాంటి మూవీలు కావాలన్న ఇప్పుడు ఉన్న జనరేషన్ కి. మనకు అసలు మామూలుగా లేదన్న. మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఇచ్చేసానని చెప్పొచ్చు అన్న. మన హీరోయిన్ గారి యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయలేరండి. మనం ఏదో అందాలని ఇంతవరకు అయితే హీరోయిన్ అందాలని చూడడానికి వచ్చినాం. ఈ మూవీ వల్ల హీరోయిన్ మన ఫైట్ సీన్స్ కానీ, ఈ మన పర్ఫార్మెన్స్ కానీ, మన హీరో గారి యాక్టింగ్ కానీ, మన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ ఆర్ఆర్ కానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఫైట్ సీన్స్ అయితే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి బ్రో నిజంగా. మూవీ చాలా చాలా బాగుంది. ఇందులో సాంగ్స్ అయితే చాలా హైలైట్. వెంగి మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత రాహుల్ సిప్లిగంజ్ పాడారు, ఇంకా మంగ్లీ పాడారు. ఇందులో సాంగ్స్ ఎలా అంటే అన్ని కంటెంట్, సాడ్ సాంగ్ ఉంది, రొమాంటిక్ సాంగ్ ఉంది, తర్వాత డాన్స్ కొరియోగ్రఫీ కూడా మీరు చూసే ఉంటారు. ఈ సినిమాలో పోలంకి మాస్టర్ చేశారు, యష్ మాస్టర్ చేశారు. చాలా బాగున్నాయి కొరియోగ్రఫీ కూడా. ఇంకా ఇందులో ఎలిమెంట్స్ వచ్చేసి కాలేజ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. రొమాన్స్, కాలేజ్ రొమాన్స్, తర్వాత పాలిటిక్స్, ఇంకా తర్వాత ఫైట్స్ అయితే మీరు చెప్పక్కర్లేదు. లాస్ట్ సీన్ అయితే హైలైట్ వరుణ్ సందేశ్ ది, మీరు తప్పకుండా మిస్ కావద్దు సినిమా మాత్రము. ఆ ఫైట్ మాత్రం అసలు గూస్ బంప్స్ వస్తాయి. చాలా బాగుంది. మీరు ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇందులో ఉంది. అంటే ఒక అమ్మాయి ఎలా తను పైకి వస్తుంది అన్నది ఇందులో ఉంది. తనను అణచివేస్తే ఎలా ముందుకు వస్తుంది అన్నది ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది. కాలేజ్ రొమాన్స్ ఉంది, అన్ని కామెడీ ఉంది, హైపర్ ఆది ఉన్నాడు, తర్వాత జబర్దస్త్ టీం మొత్తం ఉంది. సో అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అందరూ చూడండి ఈ మూవీ. హీరో గారు తన 100% ఇచ్చారు. ఇంకా మన మేడం అప్సరా మేడం దగ్గరికి వస్తే, మేడం పేర్లోనే ఉంది అప్సరా అని చెప్పేసి సరా అని చెప్పేసి నరికేసుకున్నట్టు పోయారు మేడం. మేడం యాక్టింగ్ ఇంతవరకు నేను చూసాను కానీ ఈ సినిమాలో చేసినంత యాక్టింగ్ ఎప్పుడు చూడలేదు నేను. అసలుకి టాలెంటే వేరు. అసలుకి సినిమాలో రొమాన్స్ ఉంది. ఒక ఆడపిల్లని తక్కువ అంచనా వేయొద్దు, ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైతుంది అని చెప్పేసి చిన్న చూపు చూడొద్దు అని చెప్పేసి చాలా ఉందన్న సినిమాలో. చాలా మంది ప్రజలకు ఇది తెలిసే ఉంటది. రాచరికం అనే పాలన ఎలా ఉంటది, వారసత్వంగా వచ్చే పాలన ఎంతమంది ప్రజని బలికొన్నదో చాలా మందికి తెలుసు. రాయలసీమ ప్రాంతాల్లో పుట్టిన మాకైతే మరీ బాగా తెలుసు. ఎందుకు చాలా సార్లు ఫేస్ చేసాం. కులస్తులు, తక్కువ కులం వాళ్ళు, అది ఇది చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఈ సినిమాలో వాళ్ళు ఏదైతే చూపించారో ఎక్కువ రాయలసీమ ప్రాంతాల్లో జరిగే విషయాల్ని వాళ్ళు తీసుకోవడం, కొన్ని డైలాగులు కొన్ని రాజకీయాలకి రిలేటెడ్ గా ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా మంది థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక మంచి స్టోరీ ఇది. బికాస్ ఒక ఆడది ఇంట్లో వంట చేసుకోవడానికే కాదు, అవసరమైతే తన పిల్లలు కాపాడడానికి కావచ్చు, రాజ్యాన్ని ఏలడానికి కావచ్చు చాలా ఉపయోగపడతారు. వాళ్ళు అనుకున్నది ఏదైనా చేస్తారు అనేది సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో చేసిన యాక్ట్రెస్ విజయ్ శంకర్ బ్రో అండ్ అప్సరా గారు, మన వరుణ్ సందేశ్ బ్రో, చాలా మంది ఇంకా మంచి యాక్టర్లు అంతా ఉన్నారు. చాలా బాగా చేశారు వాళ్ళు. సో మ్యూజిక్ కానీ
ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా మంచిగా అనిపిస్తాయి. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.